హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మనైన అమ్మ చేతి వంట. ఈరోజు మనం స్పైసీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి మన ఛానల్లో. ఇక్కడ నేను ఒక 1 kg చికెన్ అనేది తీసేసుకున్నాను, మంచిగా కడిగి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి ఒక 5-6 అండి ఇలా కోసుకున్నాను. తర్వాత టొమాటోస్ ఒక 2 టొమాటోస్ తీసుకున్నాను ఇక్కడ మీడియం సైజ్వి. ఇక్కడ పసుపు, ఉప్పు, అలానే కారం, మీ కారం ఎలా ఉంటే అలా వేసుకోండి. ఇక్కడ లవంగాలు కొన్ని, మిరియాలు కొన్ని తీసుకున్నాను నేను. వీటిని పౌడర్ కొట్టేసుకొని వేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద బాండ్లీ లాంటిది పెట్టేసుకొని ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ని హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు చూడండి ఇలా రవ్వంత కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. మొత్తం చికెన్ అంతా ఇందులోకి వేసేసుకోండి. ఈ కర్రీ అన్నది చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ ఉత్త చికెన్ అయినా కానీ అలానే తినేస్తారనమాట. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది మొత్తం చికెన్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు అలానే ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ చూసుకుని వేసేసుకోండి. మీకు ఎంత సాల్ట్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి, ఎక్కువగా ఉండే వాళ్ళైతే కనుక ఎక్కువ వేసుకోండి. ఇలా మొత్తం బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 5 minutes ఇలానే ఉండాలండి. ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీన్ని ఒకసారి కలిపేసుకోండి. ఇలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ కర్రీ అన్నది సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ మసాలాలు తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకుని సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కారం పొడి అన్నది వేసేసుకోండి. కారం పొడి వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. బాగా కలపాలండి. చికెన్ ముక్కలకి కారం పొడి మొత్తం పట్టుకునేలాగా పైకి కిందకి బాగా కలుపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకుంటే కనుక మాడిపోతుంది, చికెన్ అనేది మాడిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళు వేసేసుకుందామండి. మొత్తం చికెన్ అంతా మునిగేటట్టుగా నీళ్ళు పోసుకుంటే చికెన్ అన్నది చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. ఇలా పోసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొనేసి దీన్ని బాగా కలిపేసినాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 minutes పాటు ఉడికిస్తామండి. ఇప్పుడు ఇది ఉడికేలోపు మనం ఇక్కడ తీసుకున్న లవంగాలు, మిరియాలు అన్నది పొడి కొట్టేసుకుందాం. ఇలా బాగా మెత్తగా పొడి చేసుకోవాలండి. ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మూత తీసేసి ఇప్పుడు ఉడుకుతున్న చికెన్లోకి మనం దంచుకున్న పొడి అన్నది వేసేసుకోవాలి. ఈ పొడిని ఇప్పుడు ఈ చికెన్లోకి వేసేద్దాం. ఇలా వేసుకొని బాగా కలపండి. ఈ మనం తీసుకున్న లవంగాలు, మిరియాలు అన్నది ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందండి. చికెన్ స్మెల్కే నోరు ఊరిపోతుంటుంది, అంత స్మెల్ ఉంటుందన్నమాట ఈ చికెన్ అన్నది. ఇప్పుడు ఇంకొక 10 minutes ఉడికిన తర్వాత చూద్దాము. ఇక్కడ చూసారు కదండి, కొన్ని నీళ్ళు అన్నది ఉడికి నీళ్ళు తక్కువ అయిపోయినాయి కదా. ఇది ఫుల్గా నీళ్ళన్నీ పోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. అప్పుడే చికెన్ అన్నది సూపర్గా ఉడికిపోతుంది, చాలా మెత్తగా ఉడుకుతుంది అన్నమాట. ఇలా బాగా కలుపుకోండి. ఒకసారి 5 minutesకి ఒకసారి కలుపుకోండి. ఇది ఒక 20-25 minutes పడుతుందండి చికెన్ అవ్వడానికి.
ఇప్పుడు మూత పెట్టేసి చూసారు కదండి, ఒక 10 మినిట్స్ పాటు మళ్ళీ ఉడికించిన తర్వాత ఇలా ఉంది. ఇలా గరిటెతో ఒత్తితే కనుక చికెన్ అన్నది అలానే ఇదైపోతుంది అన్నమాట, అంత బాగా ఉడికింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూనే ఉండాలి చికెన్ అన్నది. ఇలా కలుపుతూనే ఉంటే ఏంటంటే నీళ్ళు మొత్తం పోయేసి మనకు డ్రైగా అయిపోతుంది అన్నమాట చికెన్ అన్నది. చపాతీలోకి అలాగే దోశలోకి అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. రొట్టెలోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలా చేయడం ఎంతమందికి తెలుసు అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి నాకు. ఇలా చుట్టూ కారము అదంతా అంటుకొని ఉంటుంది కదండి, దాన్ని అంతా గరిటెతో ఇలా కలుపుకోవాలి. నేను ఈ ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేశాను కదండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ మరెన్నో చూపిస్తాను. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తే ఏంటంటే కనుక, లైక్ చేస్తే మరింతమందికి నా ఛానల్ అన్నది రీచ్ అవుతుందన్నమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన చికెన్ కర్రీ అనేది అయిపోవచ్చిందండి. ఇంకొక 1 మినిట్ అయింది, ఉడికిపోయిందంటే చక్కగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసేసుకొని అన్నంలోకి చికెన్ కర్రీ అనేది ఎలా ఉందన్నది టేస్ట్ చేసేద్దాం. చూసారు కదండి, ఎంత చక్కగా అంటే చక్కగా ఉడికిపోయింది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అలా ఉంది. కాలిపోతుందండి. మా ఇంట్లో వాళ్ళు అయితే కనుక చాలా అంటే చాలా ఇష్టపడి తింటారు ఇది. చపాతీలోకి ఇంకా ఏ దాంట్లోకైనా కానీ ఈ కర్రీ అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పక ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను చికెన్ కర్రీ అనేది టేస్ట్ చేయబోతున్నాను. సూపర్గా ఉందండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. తప్పకుండా ట్రై చేయండి.